జాతీయ సైన్స్ దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం శ్రీ సరస్వబాయి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఫిబ్రవరి 28, 1928న ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చి సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వంగా శ్రీనివాస్ వివరించారు. పాఠశాల ఆవరణలో చిత్రలేఖన ఉపాధ్యాయుడు సేకూరి అబ్బులు పర్యవేక్షణలో 9వ తరగతి విద్యార్థినులు నవ్యశ్రీ, లలిత, రమ్యశ్రీ వినితలు రంగులతో చిత్రీకరించిన సివి రామన్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాట్లాడగలరా క్యాండీ చదివినా మీరు కూడా రండి. దమ్మా అయ్యో రామ్ చరణ్ వస్తున్నాడు. రామ్ అంతే అలా పెట్టండి. సరే సరే ఓకే ఓకే సరే 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 ఉంటాయి కదా మరి సివి రామన్ సార్, సివి రామన్ సార్ అని పెట్టాలి ముందు. సార్ సివి రామన్ గారి పేరు మీద ఆయన బర్త్డే సందర్భంగా మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఆయన పేరు మీద ఎందుకు జరుపుకుంటాం తెలుసా? సివి రామన్ గారి పేరు మీద ఎందుకు జరుపుకుంటాం? ఇంకా చాలామంది సైంటిస్టులు ఉన్నారు మనకి, జగదీష్ చంద్రబోస్ అని ఇంకా చాలామంది ఉన్నారు. ఓన్లీ రామన్ గారి పేరు మీద ఎందుకు జరుపుకుంటాం? ఆయన 1928లో రామన్ ఎఫెక్ట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు లైట్కి. అర్థమైందా? రామన్ ఎఫెక్ట్ చెప్పండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేశారు, దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలా సైన్స్కి మంచి పేరు తెచ్చారు కాబట్టి ఆయన పేరు మీద మనకి సైన్స్ డే జరుపుకుంటాం కదా. మన చేతిలో స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా సరే మాట్లాడవచ్చు. ఆ మొబైల్ ఫోన్తో ఏమైనా చేయొచ్చు, మనం ఎక్కడ కదలక్కలేదు కదా. ఇంటర్నెట్ని కనిపెట్టింది ఎవరు? సైంటిస్టులు, సైన్స్ కదా. ప్రపంచం మన చేతిలో ఉంది ఇప్పుడు. దీనికి కారణం ఏంటంటే సైన్స్. విమర్శనాత్మకంగా ఆలోచించడమే సైన్స్. సార్ సివి రామన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఆయనకి ఎంత నమ్మకం అంటే రామన్ ఎఫెక్ట్ ప్రయోగం చేసిన తర్వాత, దానిని సబ్మిట్ చేసిన తర్వాత నోబెల్ ప్రైజ్కి ముందుగానే నా షిప్ టికెట్ బుక్ చేసేసుకున్నారు. అంటే ఆ ప్రయోగానికి ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వస్తుంది అనేసి ఆయనకి చాలా నమ్మకం. నిజంగా అలాగే వచ్చింది.